రివ్యూ ఆఫ్ మాస్ జాతర సినిమా చూసిన తర్వాత సినిమా నాకు నచ్చింది. ఎందుకు నచ్చిందో పూర్తి రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. రవితేజ గారు పోలీస్ గెటప్ వేసి ఏ సినిమా తీసినా అది హిట్ అవుతుంది అని కొంతమంది అనుకుంటారు. అది కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. అది డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. డైరెక్టర్ రవితేజని ఎలా వాడుకుంటే ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది అని అనిపిస్తుంది. అందుకనే కొత్త కొత్త డైరెక్టర్లని ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేస్తూ అవకాశాలు ఇస్తున్నది రవితేజ గారే. అలాంటిది ఇప్పుడు మాస్ జాతర సినిమా హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా? పూర్తిగా రివ్యూ వినండి. సినిమాలోని నేను ఎక్కడ కథను రివీల్ చేయను, ఎందుకంటే ఇది ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ మూవీ అని చెప్పాలి. అంటే యాక్షన్, డ్రామా, కామెడీ అంతే, ఈ మూడింటిని కలిపితే ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అవుతుంది. సో మాస్ జాతర కూడా ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. చాలా రొటీన్ స్టోరీ, కానీ కథను చూపించే విధానంలోని డైరెక్టర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఈ సినిమా స్టోరీ ఎక్కడ రివీల్ చేయకూడదు, కానీ ఒక చిన్న ప్లాట్ అయితే చెప్తాను. హీరో పోలీసుగా ఒక ఊర్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి, అసలు విలన్ కి హీరోకు ఉన్న రిలేషన్ ఏంటి అన్నది ఇదే స్టోరీ. చాలా రొటీన్ స్టోరీ, కొత్త స్టోరీ కూడా కాదు. కానీ దీన్ని కొత్త రంగులతో, అంటే కొత్త కామెడీ ట్రాక్ తో, కానీ మరీ అంత కొత్త కామెడీ అని చెప్పను, ఒక మంచి కామెడీ, మంచి ఫైట్ సీన్స్, ఒక ఎమోషన్స్ ని మధ్యలో పెట్టి ఒక మంచి కమర్షియల్ రంగులతో తీసిన సినిమానే మాస్ జాతర అని చెప్పాలి. ఫైట్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంటర్వెల్ లోని కానీ, అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక కామెడీ ట్రాక్ తోటి వెళ్ళిపోతుంది. తర్వాత ఇంటర్వెల్ లోని కొంచెం యాక్షన్ స్పైసీగా మూవీని డైరెక్ట్ చేశారు డైరెక్టర్. అందుకనే యాక్షన్ ఫైట్స్ కానీ, ఇంటర్వెల్ లో వచ్చే ఫైట్ సీన్స్ కానీ, క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీన్స్ కానీ బాగా వర్కౌట్ అయ్యాయి. భీమ్ సిసిరోలియో ఇచ్చిన మ్యూజిక్ కూడా బాగా వర్కౌట్ అయింది. పాటలు బాగున్నాయి. పాటలు ఒకసారి అయితే వినొచ్చు. మ్యూజిక్ అంటే బీజిఎం అయితే బాగా వర్కౌట్ అయింది. సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇంకా రవితేజ గారి యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదు. తనేంటో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. వింటేజ్ రవితేజ అని ఈ సినిమాలో మనం చూడొచ్చు. రవితేజ గారి పాత సినిమాలని ఈ సినిమాలోని కొన్ని రీక్రియేట్ చేసి కొంచెం కామెడీని అయితే బాగా వర్కౌట్ చేయించారు. ఇంకా శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్, నవీన్ చంద్ర వీళ్ళందరికీ వాళ్ళు ఇచ్చిన రోల్స్ లోని బాగా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేశారు. నవీన్ చంద్ర గారు యాక్టింగ్ అయితే ఈ సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే అరవింద్ సమేత సినిమాలోని విలన్ కింద చేశారు కదా, ఆ సినిమా ఎంత పెద్ద ప్లస్ పాయింట్ అయిందో ఈ సినిమా కూడా విలన్ రోల్ కి ఈ సినిమాకి మనకు ఒక ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. ఎనీవే, ఓవరాల్ గా ఈ సినిమా రివ్యూ చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక కామెడీ ట్రాక్ తో పోయిన తర్వాత సెకండ్ హాఫ్ ఒక మంచి స్పైసీ, అంటే మాస్ జాతర అనే టైటిల్ కి సరిపోయేటట్టు సినిమాని డైరెక్ట్ చేశారు. ఓవరాల్ గా ఈ సినిమాకి నేను 5 కి 3 ఇస్తున్నాను. సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ ని కామెంట్ లో పెట్టండి. మరిన్ని రివ్యూల కోసం, కొత్త కొత్త సినిమాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.